ఎలా 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 ఏంటి? కళ్ళతో కళ్ళతో సజెషన్ ఉండే నాకు ఈ డిస్పాయింట్ ఐ డోంట్ నో ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. హగ్ ఇవ్వచ్చు కదా అంటున్నా. అది జీవితాలతో సంబంధం ఏంటి? సినిమాలు చాలా చూస్తుంటాం హగ్గించుకోకుండా ఎవడుండే ఎలా ఉంటాడు నాతో ఉంటారు ప్రాబ్లం లే. నో ప్రాబ్లం ఎండ ఆవిడ ఉంచుకుంటే తప్పేం లేదు అది ఉంచుకుందాం అనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక డిఫరెంట్ ప్రాంక్ చేశాను. నిజంగా అది ప్రాంక్ అలా అవుతుంది అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆ ప్రాంక్ ఏంటనేది నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాంక్ చూసిన తర్వాత కాకినాడ పిల్లకి బుర్ర పాడైపోయింది అనేది మీరే కామెంట్స్లో పెడతారు. మొత్తానికి అయితే కాకినాడ పిల్ల ప్రాంక్స్ అనేవి చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు చాలా బాగా కావాలి. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సరే నాతో ప్రాంక్స్ చేయాలనుకుంటే కనుక నాతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం, కాకినాడ పిల్ల ప్రాంక్స్ ఏమీ మానదు, జస్ట్ గ్యాప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కనుక కొంచెం బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి జనాలు మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము అట్లీస్ట్ డేట్ చేసి వెళ్దామన్నా సరే జనాలు ప్రాంక్స్ అనేటప్పటికి మేము అక్కడికి వెళ్ళేలోపే మమ్మల్ని అవాయిడ్ చేయడం, ప్రాంక్ అనేది సరిగ్గా రావట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. సో మొత్తానికి అయితే ఈ ప్రాంక్ అయితే సూపర్ వచ్చింది. మీకు కంపల్సరీ నచ్చింది. నేనైతే షాక్ తిన్నాను ఫ్రెండ్స్. సో ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కాకినాడ పిల్ల ఫుడ్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? రాజుగారు ఒకసారి చెప్పండి ఇటు సైడ్ వచ్చి చెప్పండి ఇక్కడ నుంచి చెప్పండి. ఏం లేదు, మాస్క్ పెట్టుకోలేదే, బాగాలేదు. మాస్క్ జబ్బులో ఉందండి. అమ్మాయి నాకే తెలీదు. ఏమో నన్ను తెలిసిన పక్క రమ్మని అడిగాను, మాట్లాడ్డాను. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే కనుక మీ పేరు రాజే కదా, మీరు ఇట్లా రోజు ఇలా వాకింగ్కి వెళ్తారు కదా. అవును, రోజే వాకింగ్కి వెళ్తాం. నా ఫ్రెండ్ నేను కలిసి వెళ్తుంటాం అలా వాకింగ్. అవును తెలుసు, మీ గురించి అన్నీ తెలుసు. చెప్పండి, ఏంటి విషయం ఏంటండి? యాక్చువల్లీ చెప్పండి. మంచి మూవీ డైలాగ్ పెట్టుకున్నారు. ఏముందండి, సోదాపు దమ్ముంటే నన్ను ఆపు అన్నారు. విషయం ఏంటంటే చెప్పండి. ఎందుకంటే అంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ ఏమవట్లేదు, మీరు ఎవరో మాకు తెలియక మేము అడుగుతున్నాం అంతే. ఓకే, మీరు ఇంత అగ్రెసివ్ అవుతున్నారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను, మిమ్మల్ని నేను ఆల్రెడీ 10 రోజుల నుంచి చూస్తున్నాను. ఎలా ఏంటి? కళ్ళతో ఎందుకని అడుగుతారండి? ఓకే, విషయం ఏంటి చెప్పండి. ఏంటండి మీరు నన్ను కలవాల్సిన అంత అవసరం వచ్చింది? నాకు అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ నేను కూడా ఇటు సైడే వాకింగ్కి వెళ్తూ ఉంటానండి, మీరు ఇటు సైడే వెళ్తారు కదా. అవును, మేము చూస్తూ ఉంటాను. మేము తిరుగుతూ చాలా మంది కనబడుతుంటారు మాకు. అంటే మీరు నన్ను ఎప్పుడు చూడలేదా? చూడలేదు. మీరు ఎప్పుడు నన్ను చూడలేదు అంటే చాలా మంది వెళ్తుంటారు, అందరూ చూసాం. అంటే అంతమంది వెళ్ళినా సరే నేను అనేదాన్ని కనిపించేస్తాను, బట్ మీకు ఎందుకు కనిపించలేదు నాకు అర్థం కాలేదు. అందుకాదండి, మీరు ఎందుకు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచినారు? ఎందుకు? అది విషయం ఏంటి? అది యాక్చువల్లీ మీరంటే నాకు ఇష్టం అండి. ఎందుకు ఇష్టం? ఏంటి మమ్మీ ఎవడు ఇష్టం ఎందుకండి? అది ఎట్లా చెప్పాలండి? ఓకే, మీరంటే ఇష్టం, నాకు ఇష్టం ఉండాలి కదా. సో మీరు నేను ముందు మిమ్మల్ని ఇష్టపడతాను, ఆ తర్వాత మీరు నన్ను ఇష్టపడతారు. ఆ తర్వాత ఇష్టం. ఒక అమ్మాయి ఇష్టపడిందంటే ఎదటి వ్యక్తి ఇష్టం లేకుండా మేము ఇష్టపడం కదా. అది మా ఇష్టం లేకుండా మీరు ఎలా ఇష్టపడ్డారు? ఒకసారి హగ్ చేసుకోవచ్చు కదా. హగ్ చేసుకోవడం అన్నది మా ఇష్టం ఉంటేనే మేము హగ్ చేసుకోగలం, మా ఇష్టం లేదు మేము హగ్ చేసుకోగలం. హగ్ చేసుకోవడం అన్నది మా ఇష్టం ఉంటేనే మేము హగ్ చేసుకోగలం, మా ఇష్టం లేదు మేము హగ్ చేసుకోగలం. ఓఫో, ఎందుకండి మీరు ఎంత కఠినంగా ఉన్నారు? అంటే నా విషయంలోనే ఉన్నారా? ఆల్మోస్ట్ విషయం అన్నా ఒకటండి, మీరు అడిగారని చెప్పేసి ఈ రోజు నేను అగ్గించుకున్నాను. అంటే నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ నేను కాపాడుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు నేనేమి బయట అమ్మాయిని అట్లా కాదు, మిమ్మల్ని ఇష్టపడి మీ దగ్గరకు వచ్చిన అమ్మాయి మిమ్మల్ని హగ్ అడుగుతున్నప్పుడు మీరు ఇవ్వచ్చు కదా.
ప్రాబ్లం ఏంటి? తర్వాత అది సజెషన్ అండి నాకు, ఇది సజెషన్ అండి నాకు, ఈ డిస్పాయింట్ ఐ డోంట్ నో ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. నాకు ఇష్టం లేదు. నేను హగ్ ఇవ్వడం అంటే నాకు చాలా మీరు కష్టం. ఒకసారి నా వైపు చూడండి, మీరంటే నాకు చాలా చూశాను, ఇష్టం. మీరు చాలా బాగున్నారు. మరి ఇంకేంటి? మీరు బాగున్నారని చెప్పేసి నేను ఈరోజు అగ్గిచ్చాను. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్కి ఒక వాల్యూ ఇవ్వాలి. నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నా. మీరు మ్యారేజ్ చేసుకుంటే నాకు ఆల్రెడీ మ్యారేడ్ ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు. మీరు అలా నన్ను హగ్ చేసుకుంటే మీరు అలా అనుకుంటున్నారు? అదేంటి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు నేను డైలీ వాకింగ్ చేస్తాను, చాలా మంది చూస్తూ ఉంటుంటాను. అలాగని చెప్పేసి చూసిన వాళ్ళందరినీ హగ్ చేసుకోవడం అనేది, నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, నాకంటూ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఓకే సార్, మీ క్యారెక్టర్ మీ దగ్గరే పెట్టుకోండి. ఇప్పుడు ఒక హీరో ఉంటాడు ఫర్ సపోజ్, ఆ హీరోతో ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకుంటారు, అది వాళ్ళ అభిమానం. సో నాది అదే అభిమానం అనుకోవచ్చు, ఒక హగ్ ఇవ్వచ్చు కదా అంటున్నా. అది జీవితాలతో సంబంధం ఏంటి? సినిమాలు చాలా చూస్తుంటాం. ఇది సినిమా కాదు, నేను రియల్గా అడుగుతున్నాను. మీరంటే ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్తున్నా. అది చాలా విషయం, నేను ఆలోచించాలి అది. సో మీరు మొత్తానికి అంటే మీరు నన్ను మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయడం వల్ల మీరు నన్ను నమ్మట్లేదా? మీరు ప్రపోజ్ చేశారు, మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ ఏంటంటే అలాగని చెప్పేసి నేను మీ హగ్ చేయాలంటే ఆలోచించి చెప్తాను, తర్వాత ఇష్టం అది. ఓకే, అయితే ఇప్పుడే నేను వచ్చి మీకు ప్రపోజ్ చేశాను కాబట్టి మీరు నమ్మట్లా. అయితే రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి చెప్తారా? నేను వెయిట్ చేస్తాను, మీకోసం వెయిట్ చేస్తాను. ఒకవేళ మీరు రాకపోతే కనుక నేను అలా వెయిట్ చేస్తూనే ఉంటాను. ఓకే అండి. మీరు ఇదే టైంకి నేను రేపు ఈవినింగ్ ఇదే టైంకి నేను వస్తాను. మీ ఫ్రెండ్ని తీసుకొస్తారా? ఓకే, మీరు ఇదే టైంకి రాకపోతే కనుక నేను అట్లా వెయిట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎన్ని రోజులు అయినా మీరు ఇటు సైడే వాకింగ్ వెళ్తారని నాకు తెలుసు, మీ హౌస్ కూడా అక్కడని కూడా తెలుసు. మీరు చాలా ఎంక్వైరీ చేశారు మేడం గారు. మరి ఇష్టం ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యాలి కదా. నేను ఐ లవ్ యూ చెప్తున్నా, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా బాగున్నారు కానీ ఏంటంటే మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ బట్టి మేము కూడా చూడాలి. అంటే నాకంటూ మ్యారేడ్ అయ్యింది, మీరు ఎలా అడుగుతున్నారో నాకేమి అదేం తెలియదండి. నా ఒపీనియన్ నేను అట్లా వచ్చి చెప్పేస్తా. మీరంటే నాకు ఇష్టం, నాకు మీతో హగ్ కావాలి. ఇదే విషయం మా మిస్సెస్ ఎదుర్కొంటే మాట్లాడితే ఎలా ఉంటది? చెప్తా, నాకేం భయం ఉంది. ఒక హగ్ ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తున్నా అంతే. నేనేం మీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పట్లా, జస్ట్ సింగిల్ హగ్ దానికోసమే అడుగుతున్నా. సో మీరు ఏదనేది డిసైడ్ చేసుకొని రేపు చెప్తారా? ఓకే మార్నింగ్, రేపు చెప్తాను. మార్నింగ్ ఈవినింగ్ చెప్తా. రేపు ఈవినింగ్. ఓకే, నేనైతే వెయిట్ చేస్తా. ఓకే సరే, తీసుకురండి. థ్యాంక్స్ అండి తీసుకొచ్చినందుకు. మరి నిజంగా లవ్ చేస్తున్నానంటే ఎందుకు కొంచెం జోక్స్ చేస్తానా లవ్ మీద లవ్ మీద ఎవరైనా జోక్స్ తీసుకున్నారా? నిజంగా సీరియస్గా రాజు అంటే ఇష్టం అని చెప్తున్నాను. రాజు ఆలోచించుకొని చెప్తాను అన్నాడు కదా. నేను సీరియస్గానే తీసుకున్నా. ఒక్క హగ్ ఇస్తే వెళ్ళిపోతా. ఆయన కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాజు గారు. ఏదో డెస్టినేషన్ చేస్తున్నాడు కదా మీకు ఏం ఆలోచించారు? నైట్ అంతా చాలా ఆలోచించానండి. మీరు మా మ్యారేజ్ అయినా కూడా సెకండ్ మీరు ఏదో ఉంచుకుందామని చెప్పేసి మీతో హగ్గించుకుందామని, మీరంటే నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఓకే, అంటే మీరు ఇప్పుడు నాకు హగ్ ఇస్తారు అంటే నైట్ అంతా ఏం థింకింగ్ చేశారు? ఒక అందమైన అమ్మాయి వచ్చినప్పుడు హగ్గించుకోకుండా ఎవడుండే ఎలా ఉంటాడు? మగాడన్నాక ఎవడైనా ఉండగలడా? అబ్బో, నిజమే. అందుకే నేను హగ్గించుకొని నెక్స్ట్ టైము ఒక ఆవిడ ఉన్నా కూడా రెండు ఆవిడ ఉంచుకుంటే తప్పేం లేదు. ఉంచుకుందాం అనుకున్నాను. ఓకే, అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారు? అవును. నాతో ఉంటారు ప్రాబ్లం లే. నో ప్రాబ్లం. ఓకే, మీరంటే నాకు ఇష్టం. నైట్ అంతా ఆలోచించాను, మీరు హగ్ అడిగారు, నేను హగ్గిస్తాను రమ్మన్నాను. మీరు లేకపోతే నేను బతకలేను. మీరు అడిగారు నైట్, దాన్ని మీరు లేకపోతే నేను బతకలేను. అదేంటి మరి నిన్నే కదా అన్నారు ఆలోచించారు? అది నిన్న, ఇది నైట్ అంతా ఆలోచించి కాబట్టి ఇది ఈ రోజు. ఓహో, అంటే డిసైడ్ అయ్యారన్నమాట.
అందమైన అమ్మ వచ్చినప్పుడు ఈ రోజు నేను అడిగాను, నన్ను మీరు అడిగారు, ఈ రోజు నేను హగ్ అడుగుతున్నాను. ఓకే, మొత్తానికి అయితే మీరు నాకు హగ్ ఇస్తారు. మీరు హగ్ ఇస్తారు. ఇంతవరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. నన్ను మీరు అడిగారు, ఈ రోజు నేను అడుగుతున్నాను హగ్ రండి. అట్లా లేదండి, మీరేమి ప్రాబ్లం పడకరద్దు. నిన్న మీరు హగ్ అడిగారు, ఈ రోజు నేను హగ్ అడుగుతున్నాను. ఎందుకంటే మా ఆవిడ ఎలాగున్నా మీరు రెండో కింద మిమ్మల్ని ఉంచుకుంటాను, సెకండ్ కింద ఉంచుకుంటాను. హగ్ ఇవ్వండి, దానికేముంది. లేదండి చేసుకుంటాను. లేదండి రెండు పర్లేదు, రెండు అసలు లేదండి. ఏం పర్లేదు రండి బాబు, ఎందుకు వచ్చింది అగ్గిస్తానంటే రమ్మంటే రాని బాధపడి ఫీల్ అవుతారండి. ప్రాంక్ చేశానండి. మీరు ప్రాంక్ చేసినా ఏం చేసినా పర్లేదు రండి, అగ్గిస్తాను రండి. ఎందుకు నేను జస్ట్ ప్రాంక్ చేశాను. ఏం పర్లేదు, ప్రాంకులు గేంకులు మాకు అన్ని తెలుసు. మీరు ప్రాంకులు చేస్తున్నారని మాకు తెలుసు. మీ కాకినాడ పిల్లని నాకు తెలుసు. అంటే తెలుసు, చూసాం, అన్ని తెలుసు. మీరు ప్రాంక్ చేస్తున్నారని మాకు తెలుసు. అందుకే మేము ప్రాంక్ చేస్తున్నాం అనుకుంటారు. మేము ప్రాంక్ చేస్తున్నాను. పొద్దున ఇప్పుడు నన్నే చేసినప్పుడు రేపు పొద్దున యూట్యూబ్ లో పెడతాను మీరు అనుకుంటున్నారు, అంతే కదా. యూట్యూబ్ లో పెట్టాలండి. మీరు నన్ను ప్రాంక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అసలు. కానీ నేను ఎట్లా అంటే తెలీదేమో అనుకున్నా. మేబీ మీరు ఆల్రెడీ ప్రాంక్ లో వచ్చి హగ్ అడిగినప్పుడు నేను ప్రాంక్ లో వచ్చి నాకు అడగడం తప్పే ఉందండి. పెట్టండి. రేపు పొద్దున్న యూట్యూబ్ లో రాబోతే కాకినాడలోనే మమ్మల్ని దాటేసి రాజుని దాటేసి కాకినాడలో ప్రాంక్ కాల్స్ ఎవరు చేస్తారు, యూట్యూబ్ ఎవరు చేస్తారో చేయండి. అసలు మీరు చూసారా నా ఛానల్లో? మీ కాకినాడ పిల్ల కోసం మాకు తెలియదు ఏముంది. కాకినాడ పిల్ల చాలా కొట్టారు. మీరు చేసినవి చాలా చేశారు, కానీ మీ సినిమాలు మా దగ్గర కాదు. కాకినాడ దాటి మీరు ప్రాంక్ చేయండి. ఈ యూట్యూబ్ కానీ కాకినాడలో రాకపోతే రేపు పొద్దున మీరు ఎక్కడ ప్రాంక్ చేస్తారు నేను చూస్తాను. లేదండి, డెఫినెట్లీ రిలీజ్ చేస్తాం. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు. నేను తెలుసానంటే మీరు నిజంగా ఆయన మీతో పాటు ఆయన కూడా జీవించేసాడు కదా, ఆయనకి తెలుసా? ఈయనకి తెలుసో లేదో, నాకు నా ఫ్రెండ్ కాబట్టి ఈయన తెలిసిన తర్వాత విషయం. మీరు ప్రాంక్ చేసిన కాబట్టి నేను కాకినాడ పిల్ల కాబట్టి నేను చూశాను. మీరు కాకినాడ పిల్ల అయి ఉండి మా దగ్గర యూట్యూబ్ ఛానల్ కింద యాక్టింగ్ చేస్తున్న విషయం నాకు తెలుసు. నిన్న అడిగారు హగ్గు, ఈరోజు అడిగారు. నైట్ అంతా ఆలోచన ఏంటంటే తెలుసావా, కాకినాడ పిల్లలు వచ్చి యాక్టింగ్ చేస్తుంది మన దగ్గర యాక్టింగ్ చేస్తుంది కదా, రేపు పొద్దున్న యూట్యూబ్ ఛానల్లో పెడితే మనకే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టమని చెప్పాం. దానికేముంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నాకైతే చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. నేను తప్పకుండా మీ వీడియో పెడతాను. సో మా ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. హాయ్ గాయ్స్.